అడవిలో జింక ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండేదటండి. అది చూసిన నక్క జింకని నాతో స్నేహం చేయరాదా అని అడిగిందట. అది చూసిన జింక నక్కతోటి నేను నీతో స్నేహం చేయలేను అని బదిలిచ్చిందట. అప్పుడు నక్క నేను నీకెప్పుడు స్నేహితుడిగా ఉండగలను, నీకు ఏ సహాయం కావాలన్నా చెయ్యగలను అని జింకతో చెప్పిందట. సరే అన్న జింక తన దారి తను బతుకుతూ ఉండగా ఈ జింక సహాయం అడగట్లేదు అనే ఉద్దేశంతో నక్క తెలివిగా ఒక గోతిని తీసి జింక ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నదట. అప్పుడు జింక నడుస్తూ వెళ్తున్న దారిలో గోతిలో పడిపోయింది. పడిపోతే అప్పుడు నక్క వచ్చి అయ్యయ్యో మిత్రమా నీవు గోతిలో పడ్డావా అని చెప్పి ఆ జింకని తను పైకి లేవతీసి ఆప్యాయంగా నేనున్నాను, నేను లేకపోతే నీ జీవితంలో ఎవరూ ఈ గోతిలో నుంచి నిన్ను తీసేవాళ్లే లేరు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేనే నీకు నిజమైన స్నేహితుణ్ణి అని నక్క మాయమాటలు చెప్పి జింకని స్నేహం చేసేలాగా చేసుకుందట. అంటే ఇక్కడ అది విన్న జింక అయ్యో నిజమే కదా, నక్క లేకపోతే ఈ గోతిలోనే నేను జీవసమాధి అయిపోయి ఉండేదాన్నేమో అన్న ఉద్దేశంతో నక్కతోటి జింక స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఇది కథ పార్ట్ 1. పార్ట్ 2.